ఎవరు పడితే వాళ్ళు హిందూ మత విశ్వాసాలను కించపరచడం, హిందూ మత గ్రంథాలైన రామాయణ మహాభారతాలను వక్రీకరించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అంటున్నారు హిందూవాదులు. ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అడుగు ముందుకు వేసి మహాభారతంలోని 2 దుష్ట పాత్రలను హీరోలుగా చూపుతూ కల్కి అనే సినిమా తీశాడు అని వాపోతున్నారు హిందూవాదులు. కాగా కల్కి చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగాను, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగాను కనబడతారనే విషయం తెలిసిందే. అయితే ఈ 2 పాత్రలు కూడా మహాభారతంలో దుష్టత్వాన్ని ప్రదర్శిస్తూ అధర్మానికి అండగా నిలిచాయి. ముందుగా కర్ణుడి గురించి చెప్పుకుందాం. కర్ణుడు దుర్యోధనుడితో చేతులు కలిపి దుష్ట చతుష్టయంలో ఒకడిగా నిలిచినవాడు. దుర్యోధనుడికి వీరభజన చేస్తూ చచ్చు సలహాలు ఇస్తూ ఉండేవాడు. అన్నింటికంటే దరిద్రం ఏమిటంటే దుర్యోధనుడికి ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యమనే చచ్చు సలహాని ఇచ్చినవాడు కర్ణుడే. అంతేకాకుండా ఏదో 1000 కోట్ల బడ్జెట్ విజువల్ స్పెక్టకిల్ చూస్తున్నట్లుగా ఆ ఘట్టాన్ని చూస్తూ ఉండిపోయినవాడు కర్ణుడు. అంతేకాదు పద్మవ్యూహంలో అభిమన్యుడి వీరమరణం చూసిన వారికి కర్ణుడిలో ఎంత మాత్రం జాలి దయాగుణం లేవనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ముక్కు పచ్చలారని 16 సంవత్సరాలు కూడా నిండని అభిమన్యుణ్ణి వెనుక నుండి చంపించిన వాడు కర్ణుడే. కాగా కర్ణుడికి సింపతి డ్రామాలు కూడా ఎక్కువేనండోయ్. యుద్ధంలో తన రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. మధ్య మధ్యలో అర్జునుడిపై బాణాలు వేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ నేను నిస్సహాయుడిపై దాడి చేయరాదు అని ప్రవచనాలు పలుకుతూ ఉంటాడు. సో ఇటువంటి దుష్ట క్యారెక్టర్ నా ప్రభాస్ గారికి ఇచ్చింది అని మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు. ఇక అశ్వత్థామ క్యారెక్టర్ విషయానికి వద్దాం. అశ్వత్థామ భయంకరమైన అసూయాపరుడు. ఎవరి మీదో కాదు, అర్జునుడి మీద తీవ్రమైన అసూయ కలిగిన వాడు అశ్వత్థామ. ఎందుకంటే తాను స్వయంగా ద్రోణాచార్యుల వారి కొడుకు అయినప్పటికీ ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడిని నిరంతరం పొగుడుతూ ఉంటే సహించలేకపోయేవాడు అశ్వత్థామ. అర్జునుడిపై పగబట్టాడు ఈ అశ్వత్థామ. అందుకే దుష్టులైన కౌరవులతో చేతులు కలిపి తాను కూడా ఒక దుష్టుడిగా మారిపోయాడు అశ్వత్థామ. అశ్వత్థామ చేసిన అత్యంత నీచమైన పని ఏమిటంటే నిద్రపోతున్న ఉప పాండవులను శిరచ్ఛేదం చేశాడు. వారి బాడీలను ముక్కలుగా నరికాడు. చివరకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుల వారి చేతిలో శాపానికి గురయ్యాడు అశ్వత్థామ. శ్రీకృష్ణుడు అశ్వత్థామను జీవితాంతం కురూపిగా ఉండమని, మరణం లేకుండా ఉండమని శపించారు. సో ఇదన్నమాట. మహాభారతంలోని 2 దుష్ట పాత్రలను తీసుకుని వారిని హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ కల్కి అనే సినిమాను తీశాడు నాగ్ అశ్విన్. అంతేకాదు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఇంకా చాలా తప్పులు చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైన తప్పు అర్జునుడి క్యారెక్టర్ను డిగ్రేడ్ చేయడం. వాస్తవానికి మహాభారతంలో అసలు సిసలు హీరో అర్జునుడు. అదేవిధంగా మహాభారతం బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తూ మధ్యలో మరియమ్మ అనే క్రిస్టియన్ క్యారెక్టర్ ఏంటో ఎవ్వరికీ అర్థమై చావదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి, కానీ ప్రస్తుతానికి ముగిద్దాం.